ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఐఏఎస్ పైన అంటే రాజద్రోహం అని చెప్పేసి మాట్లాడడం వల్ల పిలిచి మందలించారు సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంటున్నారు. అలా పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు డైరెక్ట్ గా మీడియా ముందు ఎన్నోసార్లు విమర్శించారు. మరి ఆయన ఎందుకు అలా మందలించలేకపోయారు? ఈయన చిన్న ఆయన పెద్ద ఆయన ఏమన్నా తారతమ్యాలు ఏమన్నా చూస్తున్నారా అని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. దీని గురించి మీరే చెప్పండి. అంటే జీవీ రెడ్డి తను మాట్లాడింది ఏంటంటే దినేష్ కుమార్ మీద ఆరోపణలు చేశాడు ఆయన, ఐఏఎస్ ఆఫీసరు. రెండోది అతను వైసీపీ టైం నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాడు అనేది ఒకటి. వైసీపీ నుంచి క్యారీ ఫార్వర్డ్ అవడంతో పాటు తను వద్దన్న నియామకాలు కూడా చేశారు వీళ్ళు అనేది. తర్వాత హెచ్ఆర్ ఒకడు ఉన్నాడు అందులోనే, ఫైబర్ నెట్లో ఉన్నటువంటి హెచ్ఆర్ ఇన్ఛార్జ్ రమేష్ నాయుడు అతని పేరు. అతను తర్వాత ఈ ఆపరేషన్స్ చూసినటువంటి శశాంక్ వీళ్ళందరూ కలిసి సంస్థకి రకరకాలుగా నష్టం వచ్చేలా చేశారు. వద్దన్న రిక్రూట్మెంట్లు చేశారు, అనవసరమైన చెల్లింపులు చేశారు. దాదాపు 300 ఆయన చెప్పిన లెక్క ప్రకారం అయితే 400 కోట్ల పైన రకరకాలుగా నష్టాలు జరిగినాయి. అలాగే పనేమీ జరగట్లేదు అక్కడ. ఒక్క కస్టమర్ని కూడా మనం తెచ్చుకోలేకపోయాం. అంటే అలాగే ప్రెజర్ ఉంది, విపరీతమైన ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్ని అడ్డుకోవడానికి ఏం చేయాలో అదేమీ చేయలేకపోయాం. ఇంత నిష్క్రియగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఇంకేదీ లేదు ప్రభుత్వంలో అని కూడా మాట్లాడాడు ఆయన, ఏది మీడియా ముందుకు వచ్చి. ఈ మాట్లాడటానికి ముందు సీఎం దృష్టికి తీసుకెళ్ళాడు ఆయన, ముందు మీడియా ముందుకు రాలా. నిజానికి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి ఆయన దర్యాప్తు చేయమని అన్నాడు, వారు వచ్చి మాట్లాడారు. అంతకంటే ముందు వారికి కూడా వీరు రిపోర్ట్లు ఇచ్చాడు. ఈయనేమి పద్ధతి లేకుండా వ్యవహరించలేదు రెడ్డి గారు. ఆయన చాలా క్లియర్గానే మంత్రి గారికి కూడా పరిస్థితి వివరించాడు. వివరించిన తర్వాతే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఏం చేసినా కానీ పని అవ్వలేదు. పని అవ్వలేదంటే ఆయన మాట చెల్లుబడి కావడం లేదు. ఆయన చైర్మన్గా ఉన్నాడు కానీ ఆయన్ని బైపాస్ చేసి నిర్ణయాలు తీసుకుంటున్నారు వాళ్ళందరూ. అందుకని ఎందుకు ఉండాలి నేను ఇక్కడ అని ప్రశ్నించాడు ఆయన. అది ఆయన గొడవ. అయితే ఆయన మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే నువ్వెందుకు మీడియాకి ఎక్కావు, ఎందుకు మాట్లాడావు అనేది గొడవ. ఏది తెలుగుదేశం వాళ్ళు ఆయన మీద చేస్తున్న ఆరోపణ. ఆయన నేరుగా మీడియాకి వెళ్ళలేదు. ముందు మంత్రి గారితో మాట్లాడాడు, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాడు. అవ్వట్లేదని చిరాకు పడి ఓపెన్ అయ్యాడు. ఆ ఓపెన్ అవ్వటం అనేది తప్పు పట్టారు. ఇప్పుడు దీన్ని వైసీపీ వినియోగించుకునే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ చేతిలో ఇది ఆయుధం కాకుండా అడ్డుకోవాలని టీడీపీ శ్రేణులు కూడా ప్రయత్నం చేస్తూ అతన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు. జీవీ రెడ్డిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కోసం అతన్ని బలిపెట్టడం అవసరమా? అతన్ని జనరల్ అడ్మినిస్ట్రేటివ్ లైన్లోకి లాగేసి పక్కకి తొలగించవచ్చు కదా దినేష్ కుమార్ని అని కూడా వాళ్ళు సలహాలు చెప్తున్నారు ప్రభుత్వానికి. ఎన్ఆర్ఐలు చాలామంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నికల సమయంలో పనిచేసిన వాళ్ళందరూ రియాక్ట్ అయ్యి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఈ రాజీనామాని వైసీపీ వాడుకోవాలని ట్రై చేస్తోంది, వాళ్ళ చేతుల్లో ఆయుధంగా దీన్ని మార్చకండి అని. ఈ గొడవ జరుగుతుండగా దీన్ని వెపన్గా మార్చుకోవడం కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ని తెర మీదకు తీసుకొచ్చారు. వైసీపీకి చెందినటువంటి మీడియా నుంచి వస్తున్న కథనాలు వాళ్ళు కంపారిటివ్ స్టడీ చేస్తున్నారు. ఇప్పుడు జీవీ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ లాంటివే ఇంతకంటే పెద్ద స్థాయిలో పవన్ కళ్యాణ్ చేశాడు గతంలో. అంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్య గురించి మాట్లాడుతూ ఆయన పిఠాపురంలో జరిగినటువంటి ఒక సభలో నేరుగా హోంమంత్రి అనిత గారి మీద కామెంట్ చేసి నేను గనక హోంశాఖ తీసుకుంటే పరిస్థితి ఇంకో లెవెల్లో ఉంటుంది అని కూడా వార్నింగ్ ఇస్తున్నాను అన్నాడు. అంటే ఆవిడ అలసత్వంగా వ్యవహరిస్తున్నారు అని అనేసినట్టే. ఆ సందర్భంగా కృష్ణమాదిక్ కూడా రియాక్ట్ అయ్యి నువ్వెవరివి ఆవిడ శాఖలో జోక్యం చేసుకోవడానికి, కింది కులానికి చెందినటువంటి మహిళనే కదా నువ్వు ఓవర్ రైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు అని కూడా పవన్ కళ్యాణ్ మీద దాడి చేశాడు అతను. అది ఒక ప్రత్యేక సందర్భం. అనిత గారి మీద మాత్రమే కాదు, ఆయన చాలామంది మీద మాట్లాడాడు.
చాలా మంది మీద మాట్లాడాడు, అలాగే పోలీస్ అధికారుల మీద మాట్లాడాడు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ మీద మాట్లాడాడు. ఇలా రకరకాల పద్ధతుల్లో ఆయన ఎప్పుడు చిరాకు అనిపించినా కానీ ఆయన చిరాకుని వ్యక్తం చేసే ప్రయత్నం చేశాడు. ఆ మధ్య 2-3 పర్యాయాలు, అంటే హోంమంత్రి గారు అయితే స్ట్రైట్ అవే వెళ్ళి ఆయన కలిసి చెప్పుకున్నారు, నివేదించుకున్నారు. చెప్పడం కూడా కాదు, అది నివేదించుకోవటమే. అయ్యా నేను ఈ పనులు చేస్తున్నాను అని చెప్పుకుంది ఆవిడ. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికలకి ముందు చాలా మాట్లాడాడు. అంటే వాలంటీర్లు ఇక్కడ అమ్మాయిలని తరలించేస్తున్నారు అని కూడా మాట్లాడాడు ఆయన. ఆ సందర్భంగా వాలంటీర్లు అందరూ రోడ్డు మీదకి వచ్చి ఆయన దిష్టి బొమ్మలు తగలబెట్టారు. 30,000 మంది పైన ఆడపిల్లలు కనిపించడం లేదని సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి నాకు అని కూడా మాట్లాడాడు అప్పుడు. మరి ఆ అమ్మాయిలందరూ ఏమైపోయారు? మీరు 9 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, ఈ 9 నెలల్లో దానికి సంబంధించిన కదలిక ఏమైనా ఉందా అని ఎవరు అడిగినా ఆయన సమాధానం చెప్పట్లా పవన్ కళ్యాణ్. ఇలా ఆయన వైపు నుంచి 100 తప్పులు పెట్టుకుని ఆయన ప్రపంచాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ అన్ని డిపార్ట్మెంట్ల మీద కామెంట్ చేశాడు, అన్ని విభాగాల మీద కామెంట్ చేశాడు, ఎమ్మెల్యేల మీద కామెంట్ చేశాడు. ఆయన సీజ్ ది షిప్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ నడిచింది అక్కడ. సముద్రంలోకి ఆయనే జొరబడి అక్కడ చేసినటువంటి విన్యాసాలు, స్థానిక ఎమ్మెల్యేల మీద ఆయన చేసిన కామెంట్లు కూడా ఆ రోజుల్లో వైరల్ అయినాయి. అయితే వీటి ఏ విషయంలోనూ చంద్రబాబు గారు రియాక్ట్ కాకపోగా మనం సరి చేసుకుందాం. ఆ తర్వాత దేవాదాయ శాఖ వ్యవహారాల్లో కూడా దూరాడు ఆయన. దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు అక్కడ, ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నాడు, అనుభవజ్ఞుడు, పెద్దోడు, వయసు రీత్యా కూడా పెద్దోడు. ఆయన ఉండగానే ఈయన దేవాదాయ శాఖ తరఫున కూడా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఏది ఆ తిరుమల లడ్డు ఎపిసోడ్లో ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు. అక్కడికి వెళ్ళి దీక్ష చేసి సనాతన ధర్మాన్ని నిలబెట్టడం దేవాదాయ శాఖ బాధ్యత కావాలని ఈయన మాట్లాడేశాడు. మాట్లాడటం మాత్రమే కాదు, నేరుగా ఎండోమెంట్ ఆఫీసర్లని తన ఆఫీసుకు పిలుచుకుని కూడా మాట్లాడాడు. ఏది ఆనం రామనారాయణ రెడ్డి గారిని బైపాస్ చేసి మాట్లాడిన సందర్భంలో ఒక స్పెక్యులేషన్ వచ్చింది. అప్పుడు ఈయన 3 సార్లు దేవాదాయ శాఖ కమిషనర్లను తన ఆఫీసుకు పిలిచి మాట్లాడిన సందర్భంలోనే ఆనం రామనారాయణ రెడ్డి గారి వయసు రీత్యా రిజైన్ చేయబోతున్నాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు తిరిగి నెల్లూరు, పవన్ కళ్యాణ్కి అదనపు బాధ్యతగా దేవాదాయ శాఖ అప్పచెప్పబోతున్నారు అని కూడా ఒక వార్త నడిచింది ఆ రోజుల్లో. ఈ లెవెల్లో బైపాస్ చేశాడు ఆయన. హోమ్ నేనే తీసుకుంటాను, దేవాదాయం నేనే తీసేసుకుంటాను, ఇంకేదో నేనే తీసేసుకుంటాను అని చెప్పి లోకల్ టీడీపీ ఎమ్మెల్యేల మీద ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడాడు ఆయన. ఎందుకు చర్య తీసుకోలేదు పవన్ కళ్యాణ్ మీద, ఎందుకు జీవీ రెడ్డి మీద చర్య తీసుకుంటున్నారు, జీవీ రెడ్డిని పిలిచి హర్ట్ అయ్యే లెవెల్లో ఎందుకు మాట్లాడారు అంటే, పవన్ కళ్యాణ్తో ఏమిటి మీకు లాలూచి, పవన్ కళ్యాణ్ని ఎందుకు ఎక్స్క్యూజ్ చేశారు, పైగా వాటిని శిరోధార్యంగా తీసుకోవాలని చెప్పి లోకేష్ మాట్లాడాడు. అప్పుడు మాట్లాడి మేము కరెక్ట్ చేసుకుంటున్నాము అని చెప్పాడు. చంద్రబాబు గారు కూడా అన్నాడు ఆ మాట. ఎందుకు అంతగా పవన్ కళ్యాణ్కి ఆ ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు అని ఒక చిన్న నిప్పురవ్వ రాజేసే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. అయితే ఎందుకు పవన్ కళ్యాణ్కి ఆ ప్రాధాన్యత ఇస్తున్నాడు చంద్రబాబు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఏమిటంటే పవన్ కళ్యాణ్ ద్వారా ఆయన ఆ రోజుల్లో బీజేపీకి ప్రేమలేఖలు రాసుకున్నాడు ప్రతిపక్షంలో ఉండగా. అలాగే ఈ కూటమి ఏర్పాటు, ఈ డిజైనింగ్ వెనకాల భారతీయ జనతా పార్టీ ఏజెంట్గా పవన్ కళ్యాణ్ వ్యవహరించాడు. పవన్ కళ్యాణ్ని ఏవైనా అంటే అది నేరుగా భారతీయ జనతా పార్టీని అన్నట్టే, జనసేనని అన్నట్టు కాదు. జనసేనని పార్టీ అంటే కూటమి నుంచి జనసేనని బయటికి వెళ్ళిపోమని చెప్తే భారతీయ జనతా పార్టీని కూడా వెళ్ళిపోమన్నట్టే. అందుకని కూటమి విచ్ఛిన్నమైతే ఇప్పుడు ఆ మొత్తం సపోర్టు జగన్మోహన్ రెడ్డి వైపుకి టర్న్ అయితే తన పరిస్థితి ఏమిటి, భవిష్యత్తు ఏమిటి, పార్టీ భవిష్యత్తు ఏంటి, తన కుమారుడి భవిష్యత్తు ఏమిటి అనేది ఆయనకు ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబుకి. అందుకని ఆయన పవన్ కళ్యాణ్ ఏమి రెచ్చిపోయినా ఏమీ అనలేని ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ని బ్యాలెన్స్ చేయటం కోసం, పవన్ కళ్యాణ్ని మేనేజ్ చేయడం కోసమే తన ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు తప్ప ఆయనకి ఏదో ఇంట్రెస్ట్ ఉండి కాదు. యాక్చువల్గా లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలి, ఎందుకు చేయలేదు అని పార్టీ క్యాడర్ నుంచి, ఇంటి నుంచి కూడా ప్రెజర్ ఉంది ఆయనకి.
అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఉండగా లోకేష్ను సీఎం చేయటం భావ్యం కాదు కాబట్టి, నైతికం కూడా కాదు కాబట్టి తాను ఆ బాధ్యతలు తీసుకున్నాడు. కానీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయితే ఆయన డమ్మీగానే ఉన్నాడు. చంద్రబాబు నడిపిస్తున్నది, చంద్రబాబు ముఖంతో నడిపిస్తున్నదంతా లోకేషే. ఏ కీలక నిర్ణయం అయినా లోకేష్ మాత్రమే తీసుకోగలడు. అక్కడ పవన్ కళ్యాణ్ ఉత్సవ విగ్రహమే, చంద్రబాబు ఉత్సవ విగ్రహమే, మూల విరాట్ లోకేషే. కాబట్టి ఇప్పుడు చంద్రబాబుని, ఈ రెడ్డి గారిని బయటికి వెళ్లకుండా చూడాలి, ఈయన్ని తిరిగి పార్టీలోకి తీసుకోవాలి. ఇది వైసీపీ చేతుల్లో ఆయుధంగా మారిపోతోంది. కాబట్టి మీరు కొంచెం యాక్టివ్ అయ్యి ఇలాంటి వాళ్ళని వెళ్ళిపోకుండా చూడాల్సిన అవసరం ఉందని మాట్లాడుతున్న తెలుగుదేశం శ్రేణులు, వీళ్ళందరి అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు గారు మీరు తప్పుకుని లోకేష్కి పగ్గాలు అప్పచెప్పేయండి అని చెప్తున్నారు. అది ఇండైరెక్ట్గా చెబుతూ ఆ ఇండికేషన్ ఎలా ఇస్తున్నారంటే, వాళ్ళు గతంలో పార్టీని కాపాడుకోవడం కోసం పార్టీ పెట్టినటువంటి అధ్యక్షుడినే మనం తొలగించిన చరిత్ర ఉంది మనకి. ఎన్టీ రామారావు గారిని పక్కకు తోసేసిన చరిత్ర ఉంది మనకి. పార్టీ పరిరక్షణోద్యమంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆ రోజున చంద్రబాబు చేసిన వెన్నుపోటు కార్యక్రమాన్ని పార్టీ పరిరక్షణోద్యమంగా మాట్లాడుతూ, ఆ రోజున పార్టీని కాపాడుకోవడం కోసం వ్యవస్థాపక అధ్యక్షుడితో గొడవ పడినటువంటి చరిత్ర ఉంది మనకి. ఇప్పుడు కూడా పార్టీని కాపాడుకోవడం కోసం అవసరమైతే మిమ్మల్ని మేమే నెట్టేసి లొకేషన్ తెచ్చి పెట్టేసుకోగలం అన్న లెవెల్లో ఇండికేషన్స్ ఇస్తున్నారు చంద్రబాబుకి. అటువంటి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నాడు. చంద్రబాబు ఆల్రెడీ సొంత ఇంట్లోనే ఈ గందరగోళం ఉంది, సొంత పార్టీలోనే ఈ గందరగోళం ఉంది. ఈ గందరగోళాన్ని మరింత పెంచాలి అని చెప్పి వైసీపీ ఇప్పుడు ఈ విషయాన్ని పట్టుకొని జీవీ రెడ్డి అకౌంట్లో చంద్రబాబును టార్గెట్ చేసి దాడి చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ టైంలోనే వాళ్ళకి సుప్రీంకోర్టు నుంచి ఒక అనుకూలమైన జడ్జిమెంట్ వచ్చింది. అంటే ఈ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళకి కొంత కోర్టు రక్షణ కల్పిస్తాను అని చెప్పింది, వీళ్ళు అరెస్టులు కాకుండా. ఇది జగన్మోహన్ రెడ్డి సాధించిన విజయంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు నిన్న మొన్నై. కాబట్టి అనుకూలంగా ఉంది వాతావరణం. ఈ అనుకూల వాతావరణంలో మనం చంద్రబాబుని మరింత కార్నర్ చేయగలిగితే మన పని సులభం అవుతుంది, వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యం అవుతుంది అని వైసీపీ అనుకుంటోంది. అందులో భాగంగానే వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్కి ఎందుకు మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్ చేసింది తప్పు కాదా, జీవీ రెడ్డి చేసింది తప్పు అయితే పవన్ కళ్యాణ్ చేసింది అంతకు మించిన తప్పు, ఎందుకు పవన్ కళ్యాణ్ని మీరు భయపడ్డారు, పవన్ కళ్యాణ్కి ఎందుకు భయపడ్డారు, ఇతనంటే ఎందుకు చులకనగా చూశారు, దానికి సమాధానం చెప్పండి అని తగులుకున్నారు. ఇవన్నీ కూడా ప్రెజర్ బిల్డింగ్ ప్రోగ్రామే. ఈ ప్రెజర్ బిల్డ్ చేసి తెలుగుదేశం పార్టీని కార్నర్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఇవన్నీ ఊహించినవే చంద్రబాబు. ఇవన్నీ జరుగుతాయని తెలిసి సైలెంట్గా చూస్తున్నాడు. అనవసరంగా ఎక్కడ ఆవేశపడకూడదు, బహిరంగంగా ఏ మాట మాట్లాడినా అది ఎటో ఒకటి లీడ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఒక ఆలోచనతో అయితే ఉన్నాడు. రెడ్డి గారిని మళ్ళీ గర్వాపసి చేయటానికి ఏదైనా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయాలనే ఆలోచనతో అయితే ఉన్నాడు ఆయన. అది మేబీ ఒక 2-3 రోజుల్లో సఫలీకృతం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయన కన్విన్స్ కావడం లేదు. నేను నా వృత్తి ఏదో నేను చేసుకుంటాను, నాకెందుకు వచ్చిన రాజకీయాలని మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన్ని మళ్ళీ అంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్ దిశగా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు కూడా నడుస్తున్నాయి. ఒక స్పెక్యులేషన్. ఆయన్ని వైసీపీలోకి వెళ్లకుండా కాపాడుకునే ప్రయత్నం చేయి నువ్వు అని చెప్పాము. టీడీపీ క్యాడర్ ప్రెజర్ పెడుతోంది. ఈ ప్రెజర్లో చంద్రబాబు గారు మరి ఎలా వ్యవహరిస్తాడో చూడాలి.